హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టాక్స్ తెలుగు. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. అంటే ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్ ఏం ప్రమోట్ చేయట్లేదు, బట్ ఏంటంటే ఇందులో నేను ఇప్పుడు కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఏంటంటే అవి చూడండి ఒకసారి. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అంటే తెలుసు కదా, వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ అనమాట. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, వాళ్ళ సబ్సిడరీ ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ బ్రోకింగ్లో ఉన్నారు వీళ్ళు, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అనమాట. ఓకే, వీళ్ళు అలా మనకి ఇప్పుడు దీవాళీ ఉంది కదా, దీవాళీ రోజు ట్రేడింగ్ జరుగుతుంది కదా. ఓకే, దీవాళీ పిక్స్ అని చెప్పేసి ప్రతి బ్రోకరేజ్ హౌస్ కూడా మనకి రికమెండేషన్స్ ఇస్తుంది అనమాట ప్రతి సంవత్సరం. ఓకే, ఈ సంవత్సరం ఇచ్చిన రికమెండేషన్స్ నేను ఒక లిస్ట్ పీడిఎఫ్లో కలెక్ట్ చేసి మీకు అప్లోడ్ చేశాను. చూడండి ఒకసారి. ఇది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అది రికమెండ్ చేసిన స్టాక్స్. ఓకే, రికమెండ్ చేసిన స్టాక్స్ ప్లస్ మనకి స్టాక్స్ చూస్తే ఉపయోగం లేదు యాక్చువల్గా. స్టాక్స్ ఎందుకు రికమెండ్ చేసింది? ఓకే, చూడండి ఒకసారి. అలెంబిక్ ఫార్మా రికమెండ్ చేసింది. ఏంటి? హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ అలెంబిక్ ఫార్మా రికమెండ్ చేసింది. ఓకే, చూడండి ఒకసారి. కీ పాయింట్స్, కీ ట్రిగర్స్. మీరు అంటే ఏంటంటే ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనం ఎలా స్టార్ట్ చేస్తాం అదంతా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ ఎవరు చదువుతారు అది ఇది అని చెప్పేసి. మనకి ఈ బ్రోకరేజ్ హౌసెస్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలాగ అబ్జర్వ్ చేస్తాయో, అంటే వాళ్ళు ఏ పారామీటర్స్ అబ్జర్వ్ చేస్తారో అవి చూసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అన్నమాట. అంటే కంపెనీస్కి ఫండమెంటల్స్ ఒకలాగే ఉండవు. సెక్టర్కి ఫండమెంటల్ అనాలిసిస్లో కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది ప్రతి సెక్టర్కి ఒకటే కాదు, ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క క్రైటీరియా చూడాలి, ఒక్కొక్క పారామీటర్ చూడాలన్నమాట. ఓకే, అది వేరే విషయం. కానీ అంటే మనకి బేసిక్గా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ బ్రోకరేజ్ హౌసెస్ ఒక కంపెనీ తీసుకొని దాంట్లో ఏమేమి చూస్తారు, ఓకే, ఏమేమి పారామీటర్స్ చూస్తారు, గ్రోత్ చూస్తారా, లేదంటే ప్రాఫిట్ చూస్తారా, లేదంటే నెంబర్ ఆఫ్ సేల్స్ చూస్తారా, లేదంటే కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారా అది చూస్తారా, లేదంటే ఇలా డైవర్సిఫైడ్ ఓకే ప్రొడక్షన్ అంటే వేరే చోట కొత్త ప్లాంట్స్ కట్టి అదే ప్రొడక్షన్ ఇంకా పెంచుకుంటున్నారా, లేదంటే అప్పులు తగ్గించుకుంటున్నారా, లేదంటే ఇన్వెస్టర్స్కి డివిడెండ్ పే చేసి ఓకే వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారా, ఇలా రకరకాల పారామీటర్స్ చూస్తారన్నమాట వీళ్ళు. ఓకే, అవన్నీ చూసి వీళ్ళు రికమెండేషన్ చేస్తారు. కాబట్టి ఈ రిపోర్టు మనకి ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూసుకొని చదువుకుంటే, అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, సపోజ్ అలెంబిక్ ఫార్మా ఉంది, వీళ్ళు ఏం చేస్తారు? ఏపీఎస్ చేస్తారా? ఏపీఎస్ అంటే మీకు ఐడియా ఉంది కదా, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్. ఓకే, ఏపీఎస్లో వీళ్ళ ర్యాంక్ ఎంత? ఓకే, మన టోటల్ ఇండియాలో ఉన్న కంపెనీస్లో వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, వీళ్ళు ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, రా మెటీరియల్ ఎక్కడి నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, ఆ రా మెటీరియల్ కాస్ట్ ఏ ఫ్యాక్టర్స్ వల్ల పెరుగుతుంది. సపోజ్ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనుకోండి, చైనాలో ఏదైనా సడన్గా ఆ ఫ్యాక్టరీ దగ్గర గొడవ జరగడం కానీ, లేదంటే మొన్న వచ్చినట్టు కరోనా వైరస్ రావడం కానీ జరిగిందనుకోండి, అప్పుడు ఇంపోర్ట్ చేసుకుని ప్రోడక్ట్ అంతా ఆగిపోతుంది. ఓకే, అంటే ఒక ట్యాబ్లెట్ తయారు చేయాలంటే దానికి ఇన్పుట్ లేనిది అవుట్పుట్ రాదు కదా. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ రా మెటీరియల్ లేనిది మనం ఫైనల్ ప్రోడక్ట్ చేయలేం కదా. అటువంటి అనమాట, అవన్నీ చూసుకోవాలి. రా మెటీరియల్ స్టాక్ పెట్టుకొని ఉంచుకున్నారా లేదా. ఓకే, దాన్ని ఇన్వెంటరీ అంటారు. ఇన్వెంటరీ అంటే ఒక 3 months కానీ 6 months కానీ ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్ అనమాట. ఓకే, మనం సపోజ్ ఏ ఉప్మాన చేస్తున్నాం అనుకోండి, అంటే మీకు సిల్లీగా ఉంటుంది బట్ చెప్తున్నాను. దానికి కావాల్సిన మెటీరియల్స్ అంతా మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా, అప్పుడే కదా ఫైనల్గా మనకి ఉప్మా లేదంటే చపాతీ ఏదో ఒకటి వస్తుంది. అలాగే రా మెటీరియల్ కూడా వీళ్ళకి అంటే ఆ ప్రోడక్ట్ బయటికి రావాలి, బేగా సేల్స్ జరగాలి, బేగా ప్రాఫిట్ తీసుకోవాలి. అదే కదా, మధ్యలో ఎక్కడ ఆగిపోయినా సరే మన ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా. ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా ఆలోచిస్తారన్నమాట వీళ్ళు. ఓకే, కాబట్టి మీరు కంపెనీస్ వాళ్ళు ఫస్ట్ ఏ బ్రోకరేజ్ హౌసు, నెక్స్ట్ ఏ కంపెనీ రికమెండ్ చేశారు, ఎందుకు రికమెండ్ చేశారు, అవన్నీ మీరు క్లియర్గా చదవండి. అందుకే జస్ట్ ఈ రిపోర్ట్స్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇలాగా వీడియోలో. ఓకేనా. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ చేశారు. ఓకే, వాళ్ళు టార్గెట్ ఎంత ఇస్తున్నారు? ఓకే, 1 yearలో టార్గెట్ ఒక 20% 30% అనుకుంటారు కదా.
వాళ్ళు టార్గెట్ ఇవ్వడానికి రీజన్స్ చెప్తారు. ఓకే, ఈ ఈ రీజన్స్ వల్ల మేము ఇంత టార్గెట్ ఇస్తున్నాం. ఓకే, చూడండి కీ ట్రిగర్స్. క్యాడిలా హెల్త్ కేర్ ఈజ్ ద 4th లార్జెస్ట్ ప్లేయర్ విత్ మార్కెట్ క్యాప్ ఆఫ్ 2.2 ఇన్ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్. ఓకే, క్యాడిలా హెల్త్ కేర్ ఎందుకు రికమెండ్ చేశారంట? ఏది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు ఇండియాలో టోటల్ ఫార్మా ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో వీళ్ళ మార్కెట్ షేర్ ఎంత ఉంది? 4% ఎలా చేస్తున్నారు కాబట్టి రికమెండ్ చేశారు. ఓకే, అలాగనమాట. అంటే ఈ పారామీటర్స్ అన్నీ చదివితే మనకి ఓహో ఈ ఫండమెంటల్స్ అంటే ఇలాగా స్టడీ చేయాలని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఈ రిపోర్ట్స్ అన్నీ చదివితే చదవాలి, తప్పదు మరి. అంటే మనకి డబ్బులు కావాలంటే కొన్ని నేర్చుకోవాలి. నెక్స్ట్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ బ్యాంకు, నెక్స్ట్ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ సంథింగ్ ఏదో ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్ ఇచ్చారు. ఓకే, చూడండి కార్పొరేట్ ఫోకస్ బ్యాంక్ టు ద రిటైలర్ ఫోకస్ ఇన్ ద లాస్ట్ 5 years. చూడండి ఐసిఐసి బ్యాంక్ దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఐసిఐసి బ్యాంక్లో హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద కార్పొరేట్ ఫోకస్ బ్యాంక్ టు ఏ రిటైల్ బ్యాంక్ ఇన్ ద లాస్ట్ 5 years. ఓకే, లాస్ట్ 5 yearsలో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు రికమెండ్ చేయడానికి రీజన్ ఏం చెప్తున్నారంటే లాస్ట్ 5 yearsలో కార్పొరేట్కి లోన్స్ కట్టి ఇవ్వడం అనేసి అవి తగ్గించేసి రిటైలర్స్కి ఓకే మళ్ళీ చిన్న చిన్న వాళ్ళకి లోన్స్ ఇవ్వడం మొదలెట్టారంట. ఎందుకంటే కార్పొరేట్స్ అనుకోండి వాటిలో ఎగ్గొట్టేస్తారు, మనం అనుకోండి మనం పే చేసేస్తాం కదా, అదనమాట. అంటే ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది వీళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఎంఫసిస్. ఇక టార్గెట్ చూడండి, టార్గెట్ ఎంత ఇచ్చారు, ఇప్పుడు సిఎంపి ఎంత ఉంది, నెక్స్ట్ మొత్తం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అంతా కూడా మొత్తం ఇంకా డీటెయిల్ రిపోర్ట్ అనమాట. రాడికో కైతాన్. ఓకే, యునైటెడ్ స్పిరిట్స్ అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వాళ్ళు వాటిలో ఏ కీ పాయింట్స్ చూస్తున్నారు అనేది వీళ్ళు క్లియర్గా ఇచ్చేస్తారన్నమాట. అది చూడండి చార్ట్స్ కూడా ఒక చిన్న ప్రజెంటేషన్ ఆ టైప్లో ఇచ్చారు. ఇది మనకి ఏంటిది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇచ్చింది. నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు కోటక్ సెక్యూరిటీస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ పెట్టుకొని మీరు చూసుకోవచ్చు. చూడండి కోటక్ సెక్యూరిటీస్ యాక్సిస్ బ్యాంక్ బై ఇచ్చింది, యాక్సిస్ బ్యాంక్ని బై ఇచ్చింది విత్ టార్గెట్ ఆఫ్ 600 బై ఇచ్చింది. ఓకే, విత్-ఇన్ 12 monthsలో బాగానే ఉంది. వీళ్ళు కీ పాయింట్స్ ఎందుకు యాక్సిస్ బ్యాంక్ని సెలెక్ట్ చేశారు అని కీ పాయింట్స్ ఇస్తా చూడండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ హ్యాస్ బీన్ 20% year-on-year డ్రివెన్ బై 11% రెవెన్యూ. ఓకే, అదనమాట. అసెట్ క్వాలిటీ స్టేబుల్గా ఉందంట. దేనికి? కోటక్ బ్యాంక్కి, యాక్సిస్ బ్యాంక్కి. అందుకే కోటక్ వాళ్ళు రికమెండ్ చేశారు. నెక్స్ట్ బజాజ్ ఆటో ఎందుకు రికమెండ్ చేశారు? ఎంత ఇస్తున్నారు టార్గెట్? 3,900 అంటే 33% అప్సైడ్ చూస్తున్నారు ఇంకా. ఓకే, ఎందుకు రికమెండ్ చేశారు అనేది డొమెస్టిక్ మోటార్ సైకిల్ రిటైల్ డిమాండ్ హ్యాస్ బీన్ రీచ్డ్ 90% ఆఫ్ ద లాస్ట్ ఇయర్ లెవెల్. ఓకే, లాస్ట్ ఇయర్ లెవెల్ ఏదైతే మనకి సేల్స్ జరిగినాయో ఆటో సేల్స్ 90% పికప్ అయిపోయిందంట ఆల్రెడీ. అంటే 10% మాత్రమే ఉంది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. ఎంత కోవిడ్ వచ్చినా సరే వీళ్ళు బజాజ్ ఆటో సేల్స్ లాస్ట్ ఇయర్ 100 vehicles అమ్మితే ఇప్పుడు 90 అమ్ముతున్నారు. ఓకే, అదనమాట. అందుకే ఇచ్చారు. నెక్స్ట్ ఎల్ఎన్టీ టార్గెట్ ఎంత ఇచ్చారు? 1,300. ఓకే across the domestic and international should be materialized coming quarters. ఓకే, కమింగ్ క్వార్టర్స్లో చూడండి ఒకసారి ఎంత 4.8 lakh crores పైప్లైన్ ప్రాజెక్ట్స్ అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంట ఎల్ఎన్టీ దగ్గర, అందుకని ఇచ్చామని చెప్తున్నారు. నెక్స్ట్ అంబుజా సిమెంట్ ఎందుకు ఇచ్చారు? ఓకే, అంటే ఇవన్నీ ఏంటంటే ఐటీసీ. చూడండి ఐటీసీ మనం పదే చెప్తున్నాం, ఐటీసీ స్టాకు మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి. సిగరెట్ వాల్యూమ్ ఈజ్ డ్రాప్డ్ ఏ లిటిల్ బిట్ జూలై టు ఆగస్ట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియో 70%. ఓకే, కాబట్టి ఐటీసీని ఇచ్చామని చెప్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఫిన్సర్వ్ ఎందుకు ఇచ్చారు? నెక్స్ట్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, ఇన్సూరెన్స్ సెక్టర్ ఒకటి చాలా జాగ్రత్తగా చూడాలి. 40% అప్సైడ్ ఇస్తున్నారు ఇక్కడ నుండి 40% పైకి ఇస్తున్నారు టార్గెట్. దీనికి ఎల్ఐసి లైఫ్కి ఎవరు? కోటాక్ సెక్యూరిటీ వాళ్ళు. నెక్స్ట్
ఇది ఇన్ఫోసిస్, ఇది హిందుస్థాన్ జింక్, ఇది భారతి ఎయిర్టెల్. ఓకేనా, ఇవి కోటక్ కోల్డ్ ఇచ్చిన రికమెండేషన్స్. దేవాలీకి కోటక్ కోల్డ్ ఇచ్చిన పిక్స్ అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ సెక్యూరిటీస్. అంటే మనం ఈ బ్యాంక్స్ కాబట్టి ఈ మూడే చూద్దాం. మిగతా షేర్ కానీ అవన్నీ మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఆస్ట్రాజెనికా ఫార్మా ఎస్బీఐ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో యాంటీబయాటిక్ ప్రొడక్ట్స్. ఓకే, యాంటీబయాటిక్ ప్రొడక్ట్స్ దీంట్లో గ్రోత్ ఉందంటున్నారు. ఏంటి చూడండి, యాంటీబయాటిక్ థెరపీ వాల్యూ ఈజ్ 14,400 crores US dollars for the current second largest category in the Indian pharmaceutical market. ఓకే, ఇది ఏదైతే యాంటీ బయాటిక్ థెరపీ ఉందో అందులో సెకండ్ ప్లేయర్ అనమాట. ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అంటే ఎవరు? ఆస్ట్రాజెనికా వాళ్ళు. కాబట్టి ఇచ్చామని చెప్తున్నారు మీకు. ఓకేనా, ఇవి చాలామంది యూట్యూబ్లో గట్రా రికమెండేషన్స్ కట్టేస్తుంటారు. అది వాళ్ళకి ఏంటంటే బేసిస్ జస్ట్ టెక్నికల్స్ చూసుకొని ఇస్తారన్నమాట. ఫండమెంటల్గా వాళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలీదు. ఓకే, ఏందో మనం ఇచ్చినా సరే ఫండమెంటల్గా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. ఈ పెద్ద పెద్ద రీసెర్చ్ హౌస్ ఉంటాయి కదా, సెక్యూరిటీస్, ఈ బ్రోకర్స్కి ఏంటంటే వాళ్ళకి తెలుస్తాయి. పెద్ద రీసెర్చ్ టీం ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం అవన్నీ చేయలేము కాబట్టి వీళ్ళ రిపోర్ట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదవాలన్నమాట. మనం ఒకసారి చదివితే ఏమైపోదు, జస్ట్ ఎందుకు అలా చెప్తున్నారనే ఒక ఐడియా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఐసిఐసిఐ లాంబార్డ్. దీన్ని చూడండి, టార్గెట్ ఎంత ఇచ్చారు. ఐసిఐసిఐ లాంబార్డ్ అనేది చాలా మంచి ఇన్సూరెన్స్ సెక్టర్లో మంచి కంపెనీ ఇది. ఎందుకంటే మీకు ఇన్సూరెన్స్ సెక్టర్ బాగా పికప్ అవుద్ది. నెక్స్ట్ ఒక 15 ఇయర్స్ అలాగా డౌన్ ద లైన్, ఒక 10-15 ఇయర్స్లో మీకు ఇన్సూరెన్స్ సెక్టర్ బాగా పికప్ అవుద్ది అనమాట. నెక్స్ట్ జేబీ కెమికల్స్. ఇది చూడండి ఒకసారి. జేబీ కెమికల్స్ ఎందుకు ఇచ్చామంటున్నారు? ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఆన్ ద రోడ్ ద గోయింగ్ అబౌట్ జేబీ కెమికల్స్ ఇట్ ఇస్ ఓకే బెటర్ దెన్ ద ఇండస్ట్రీ గ్రోత్. ఓకే, జేబీ కెమికల్లో ఇండస్ట్రీ కంపేర్ టు ఓవరాల్ ఇండస్ట్రీ కంటే గ్రోత్ ఎక్కువ ఉందంటున్నారు. ఓకే, బాగానే ఉంది. అవుట్లుక్ అండ్ ఎవాల్యుయేషన్. The healthcare industry is expected to be continue the growth at healthy rate of medium term due to the health అదే పాండమిక్ అనుకుంటా. అవేర్నెస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద పెనట్రేషన్ Tier 2 and Tier 3 అండ్ రూరల్ మార్కెట్. ఓకే, Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సిటీస్ అనమాట. అంటే మన స్టేట్ క్యాపిటల్ కాకుండా చిన్న చిన్న సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా హెల్త్ అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు గట్టిగా. మెడిసిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు, బట్ ఏంటంటే క్వాలిటీ. ఇదివరకు ఏదో పారాసిటమాల్ అంటే ఏదో వేరే ట్యాబ్లెట్ ఏది తీసుకుంటే కూడా ఇప్పుడు వెళ్ళి డోలో 650 మాత్రమే కావాలని అడుగుతాడు. అంతే కదా. మీకు ఇదివరకు మెడికల్ షాప్ వాళ్ళు వెళ్ళి జ్వరానికి ట్యాబ్లెట్ ఇవ్వండి అంటే ఫీవర్కి వాడు ఏదో ఇస్తాడు. ఇప్పుడు అలా కాదు, మనమే పోయి డోలో 650 ఇవ్వండి, లేదంటే సిప్లా వాళ్ళది ఇవ్వండి, లేదంటే సన్ఫార్మాది ఇవ్వండి అని అడుగుతున్నాం కదా. అదనమాట అక్కడ వీళ్ళకి కలిసి వస్తుంది. మీకు సింపుల్ లాజిక్ ఇంతే. ఓకే, మనం అడుగుతాం కదా, పలానా కంపెనీ ఇవ్వండి. నేను బయటకు వెళ్తే సిప్లా వాళ్ళదే స్ప్రే తీసుకుంటా. ఏంటిది మన యాంటీ ఇది ఉంది కదా స్ప్రే, ఏమంటారు దాన్ని, యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రే ఉంది కదా, అది సిప్లాది తీసుకుంటుంది. అలాగనమాట మనమే ఫిక్స్ అయిపోతున్నాం కదా. కస్టమరే చూస్ చేసుకుంటున్నాడు కదా, మనకే అని తెలుసు. అంత ఇన్ఫర్మేషన్ మన చేతిలోనే ఉంది కాబట్టి వీళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట. ఓకే, అంటే మన థింకింగ్ గురించి చెప్తున్నాను నేను, ఈ కంపెనీ గురించి కాదు నేను చెప్పేది. మనం ఎలా ఆలోచించాలి అనే దాని గురించి చెప్తున్నాను అనమాట. మనం ఎలా ఆలోచిస్తాం, వీళ్ళు ఏ బేసిస్ మీద ఇస్తున్నారు ఈ రికమెండేషన్స్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు చూడండి, కోటక్ మహేంద్ర బ్యాంక్ కూడా ఇచ్చేసారు. ఓకే, టార్గెట్ వచ్చేసి 1942 రూపీస్. నెక్స్ట్ లిండే ఇండియా. ఓకే, ఇండస్ట్రీ గ్యాస్ మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రీచ్డ్. చూడండి ఇక్కడ, ఇది గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కాదు, గ్యాస్ దీంట్లో ఇది. ఓకే, వాళ్ళ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు చూడండి ఒకసారి ఏమంటున్నారు, ఎక్స్పెక్టెడ్ టు బి $128.52 billion బై 2025. అంటే వితిన్ 5 ఇయర్స్ నుండి 5 ఇయర్స్లో ఇది ఏమవుతుందంట చూడండి,
$128 బిలియన్. ఇప్పుడు ఎంత ఉంది? జస్ట్ 80 ఉంది. అంటే $40 బిలియన్ ఇండస్ట్రీలోకి వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి అందులో వీళ్ళు గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు కాబట్టి మంచి ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వీళ్ళని రికమెండ్ చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ ముత్తూట్ ఫైనాన్స్ ఒకటి మంచిగా బాగుపడింది, ఎందుకంటే గోల్డ్ రేట్స్ పెరిగినాయి కాబట్టి అదనమాట. నెక్స్ట్ టిమ్కిన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇదేంటిది? విఎస్టిఎన్. ఇది చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ అనమాట. సీరియస్లీ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ అనుకుంటుంది విఎస్టి ఇండస్ట్రీస్. ఓకే, చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ చెప్పాను కదా మీకు. ఇంకా మాస్, అదే అంటే మాస్ అంటే ఇంక అవైలబిలిటీ కదా, ఎవరు ఎకనామిక్ తగ్గట్టు వాళ్ళు ఉంటారు కదా. పెద్దవాళ్ళు అయితే స్టార్ హోటల్లోకి వెళ్తారు, చిన్నవాళ్ళు అయితే చిన్న హోటల్లోకి వెళ్తారు. ఎవరన్నా అంతే కదా మరి. వీళ్ళ సిగరెట్ కాలుద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా కొంచెం కాస్ట్ తక్కువ ఉండాలంటే చార్మినార్ సిగరెట్లు కలుస్తారు, అంతేగా. సరే, నెక్స్ట్ ఇదనమాట. చూడండి, ఇది మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అనలిస్ట్ సర్టిఫికేషన్. ఈ అనాలిసిస్ ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటి, వాళ్ళ రీసెర్చ్ హెడ్. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ని చూసేసి వాళ్ళకి ఏదో తెలుసు అనుకొని మీరు ఏదో అనుకుంటారు కదా. ఇంత పెద్ద పెద్ద టీం ఉంటుంది, వీళ్ళకి బోల్డ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన రికమెండ్ అంటే వాళ్ళది నమ్మొద్దని కాదు, వాళ్ళు నమ్ముతారో లేదన్నది మీ పర్సనల్, కానీ వీళ్ళు కూడా నమ్మండి, ఒకసారి చూడండి, ఒక లుక్ వేయండి అని చెప్తున్నాను అనమాట. అది ఇందులో కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇంకేం చూద్దాం. షేర్ ఖాన్ కూడా మంచి బ్రోకింగ్ హౌస్ కదా, చాలా ఫైనాన్స్ చూద్దాం అయితే. ఓకే, షేర్ ఖాన్ చూద్దాం పోనీ. షేర్ ఖాన్ పిక్స్ ఏమి ఇచ్చారు? అంబర్ ఎంటర్ప్రైజెస్, అపోలో ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, అపోలో హాస్పిటల్ కదా అది. నెక్స్ట్ ఏషియన్ పెయింట్స్, నెక్స్ట్ ఎయిర్టెల్. ఎయిర్టెల్ అందరూ ఇచ్చారు. హెచ్డిఎఫ్సి లైఫ్. చూడండి, హెచ్డిఎఫ్సి లైఫ్ ఈజ్ ద లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లేయర్ ప్రమోటెడ్ బై హెచ్డిఎఫ్సి లిమిటెడ్. హెచ్డిఎఫ్సి లిమిటెడ్ దగ్గర 50% ఉందంట. ఓకే, హెచ్ఎల్ఐసి ఆఫర్స్ ఎ వైడ్ అండ్ బ్యాలెన్స్డ్ రేంజ్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్ట్స్. మీకు తెలుసు కదా, మీకు హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఉంటే వాళ్ళే రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తారు. సార్ మా దగ్గర ఆ ప్లాన్ ఉంది, ఈ ప్లాన్ ఉంది, టర్మ్ ప్లాన్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, చచ్చిపోతే ఉంది, చనిపోతే ఉంది, బతికితే ఉంది, మీకు ఏమైపోయినా సరే మా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి రోజుకి 14 సార్లు ఫోన్ చేస్తుంటారు వాళ్ళు. ఓకే, ఇంకా అలా ఫోన్ చేస్తే వీళ్ళ గోల భరించలేక ఏదో ప్లాన్ తీసేసుకుంటారు కస్టమర్, అంతే కదా. కోర్స్ మరి చేయాలి కదా, మరి వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు కదా. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ అనేది చాలా ఒక మంచి కంపెనీ. ఎందుకంటే చూడండి ఒకసారి, వీళ్ళు మీకు తెలుసు కదా, ఇది ఇన్ఫో ఎడ్జ్, ఈ Naukri.com, ఇంకా ఏంటిది, ఒక మ్యాట్రిమోరియల్ సైట్ ఒకటి ఉంది వీళ్ళకి, పెళ్లి చూపులు. నెక్స్ట్ పాలసీ బజార్ అండ్ జొమాటోలో స్టేక్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎప్కా ల్యాబ్స్, నెక్స్ట్ కోటక్ మహేంద్ర బ్యాంక్, నెక్స్ట్ ఎల్ఎన్టీ, నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్. చూడండి, స్పెషాలిటీ కెమికల్స్లో వీళ్ళు మంచి గ్రోత్ ఉందన్నమాట వాళ్ళకి, ఎస్ఆర్ఎఫ్. ఓకే, ఇది పారామీటర్స్ కూడా వేసారు వీళ్ళు. ఏంటిది, 3R రిస్క్ రివార్డ్. ఓకే, స్టాక్ డేటా, ప్రమోటర్ హోల్డింగ్, సంథింగ్. ఓకే, నెక్స్ట్ మనకి చూడేసింది ఏంటి, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. అవి చూడండి, టాటా కన్జ్యూమర్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ద బ్రాండెడ్ టీ స్పేస్ ఇన్ ద డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ సచ్ యాజ్ యూరోప్ అండ్ కెనడా విత్ మెర్జ్డ్ టాటా కెమికల్స్. ఓకే, టాటా కెమికల్స్లో ఎప్పుడైతే మెర్జింగ్ జరిగిందో, అంటే ఇందులో ప్రోడక్ట్స్ ఇందులోకి వీళ్ళు షఫిల్ చేసి దీన్ని టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అని పేరు పెట్టారు. అప్పటి నుండి దీనికి జాతకం మారిందనమాట.
కోర్స్ వాల్యూ ఉంది కాబట్టి స్టాక్ పెరిగింది. బట్ ఏంటంటే ద మెర్జింగ్ ఆఫ్ టాటా కెమికల్ కన్జ్యూమర్ బిజినెస్ బ్రింగ్ టు ద లాట్ ఆఫ్ synergistic benefit from the expansion of the product. ఓకే, సేల్స్ డిస్ట్రిబ్యూషన్. సరే ఒక్క నిమిషం. సెగ్మెంట్ ద వర్త్ ఆఫ్ 21 lakh crore ఇన్ ద పోస్ట్ కోవిడ్ సంథింగ్. ఓకే, ఇదంతా చదవండి మీరు. నెక్స్ట్ టెక్ మహేంద్ర 5G ఏంటిది? మెగా ట్రెండ్ దట్ ఈస్ 5G ఏంటి? ఓకే, ఎనీవేస్ ఇదంతా మీరు క్లియర్గా చదువుకుంటే మీకు అర్థమవుతుంది అన్నమాట. రైట్ సెక్టర్, పాజిటివ్, న్యూట్రల్, నెగిటివ్, రైట్ క్వాలిటీ, రైట్ వాల్యుయేషన్. ఇదా ప్రతి స్టాక్కి ఇచ్చారు చూడండి. రైట్ సెక్టర్, రైట్ క్వాలిటీ అంట, రైట్ వాల్యుయేషన్లో ఉందా లేదని చెప్పేసి వీళ్ళు చిన్న టిక్ మార్క్స్ టైప్లో ఇచ్చారు. రైట్ వాల్యుయేషన్లో లేదు. ఇది ఏంటిది? టాటా కన్జ్యూమర్. ఓకే, ఎక్స్పెన్సివ్గా ఉంది. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, కరెక్ట్గానే ఉంది. ఓకే, కరెక్ట్. ఇది ఒకటి ఎక్స్పెన్సివ్గా ఉంది. ఏంటిది? ఇన్ఫో ఎడ్జ్. ఓకే. ఎనీవే ఇదనమాట బీభత్సంగా. వీళ్ళందరూ బాగా కష్టపడి రీసెర్చ్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ మనం నీట్గా ఇందులో మనకు పనికొచ్చి ఏమన్నా తీసుకొని, ఇది చాలా చాలా ఫైనాన్స్ వాళ్ళది. వీళ్ళు కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు చూడండి. ఇవి రిపోర్ట్స్ అన్నీ మాత్రం మీరు అందులో కీ పాయింట్స్ నోట్ చేసుకుంటే మీకు తర్వాత ఉపయోగపడతాయి అనమాట. అది నేను చెప్పేది. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే చాలా 20 minutes వరకు అయిపోయింది వీడియో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.